సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలి అని స్టార్ వాకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ శాసపు జోగినాయుడు అన్నారు. శనివారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో రథసప్తమి రోజున ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం గోడ పత్రికను వాకర్స్ క్లబ్ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో దశాబ్ద కాలంగా అనేక ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ సేవలు నిరుపమానమని ఆయన కొనియాడారు. రక్త కొరత లేని సమాజ స్థాపన అందరి కర్తవ్యం అన్నారు. యువత పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ నెల 4న జరగనున్న మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు పీజీ గుప్తా, డాక్టర్ జి నారాయణరావు, నగిరి ఉపేంద్ర, గేదెల లక్ష్మి, పొట్నూరు నాగేశ్వరరావు, శేఖర్, పట్నానాథ రామారావు తదితరులు పాల్గొన్నారు. సో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి రక్తదానం చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి పూనుకొని ఆధ్యాత్మికే కాదు సంఘ సేవకు కూడా కారకులైన మన సంతోష్ గారు ఆ టీంకి ఈ రక్తదానం అనేది అన్ని దానాల కంటే మిన్న. ఒక రక్తదానం ఒకరిస్తే దానికి 3 ప్రాణాలు కాపాడడం కూడా భాగ్యం జరుగుతుంది, మనకి అదృష్టం కూడా జరుగుతుంది. ఇలాగా ప్రతి సంవత్సరం 2 సార్లు వాళ్ళు 1000 యూనిట్లతో రెడ్ క్రాస్ కానీ ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మనం కూడా పాలు పంచుకొని మనం కూడా భాగస్వాములయ్యి రక్తదానానికి ఎక్కువగా ప్రోత్సహించి మనలో వాకర్స్లో కూడా ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా మనం మినిమం ఒక 20 మందిని ప్రోగ్ చేసి మనం కూడా వెళ్ళాలని సంకల్పంతో ఈ కార్యక్రమానికి ఆయన ఆహ్వానం మనకి ఇచ్చారు. మనం కూడా ఆయనకి తక్కువ ప్రోత్సాహాన్ని కూడా ఇవ్వాలని కోరుకుంటూ ముందుగా సంతోష్ గారికి ఆ టీంకి ధన్యవాదాలు తెలియజేస్తాను. మహిళ మరి ఈ బ్లడ్ క్యాంప్ అనేది ఎంతో ఇంపార్టెంట్ అయింది. ఎందుకంటే ఇది బ్లడ్ అనేది ఎంత మనం ఇస్తే మన ఒంట్లో అంత ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఇవ్వడం వల్ల 3 ప్రాణాలు కాపాడడం వల్ల అవుతుంది. మరి ఇది అందరూ కూడా దీన్ని సహకరించి బ్లడ్ క్యాంప్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారము అందరికీ. ఈరోజు ధర్మశాస్త్ర సంస్థ నుంచి ప్రతినిధులు వచ్చారు. వారు అందరినీ మొబిలైజ్ చేస్తున్నారు. రక్తదానం చేయమని. రక్తదానం చేయడం మంచిదేనే, అందరికీ ఆరోగ్యకరంగా ఉంటారు. ఎందుకంటే బోన్ మ్యారో స్టిమ్యులేట్ అవుతుంది. బోన్ మ్యారో బాగా పనిచేస్తే ఆ వ్యక్తి చాలా కాలం బ్రతుకుతాడు. అదేవిధంగా ఒంట్లో ఉన్న రక్తం కొన్ని డెడ్ సెల్స్ ఉంటాయి, అవి కూడా రక్తంతో పాటు బయటకు వెళ్ళిపోతాయి. ఒకరికి ఆ బ్లడ్ అవసరం ఉంటుంది, వేరే వాళ్ళకి ఇంకా ఆరోగ్య అంటే ఆ రక్తదానం చేయటం వల్ల అందరూ అంటే వాళ్ళు ఎవరైతే రక్త దాతలు ఉంటారో వారు ఆరోగ్యకరంగా ఉంటారు, ఎక్కువ కాలం బ్రతుకుతారు, హ్యాపీగా ఉంటారు. తర్వాత స్ప్లీన్ యొక్క ఫంక్షన్ అంటే దాని యొక్క ప్రెజర్ అనేది తగ్గుతుంది. కనుక రక్తదానం అనేది చాలా వస్తుందండి. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మీరేం మాట్లాడతారా? ఓకే, డిప్యూటీగా నాగభూషణ్ తెలుసుకోండి. అందరికీ నమస్కారం. మాట్లాడే శ్రీ ధర్మశాస్త్ర ట్రస్ట్ సన్నిధానం వారు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నారు. 2 టైమ్స్ రక్తదానం చేయడంలో మన బ్లడ్ సైక్లింగ్ అవుతుంది, ప్యూరిఫై అవుతుంది. అయితే మీరు అందరూ రక్తదానం చేయండి. సన్నిధానానికి మనం ఒక రకంగా సపోర్ట్ చేసినట్టు ఉంటాం. ప్రజానాయకానికి రక్తదానం చేసిన 3 ప్రాణాలు కాపాడినట్టు ఉంటుంది. ఈ రోజుల్లో రక్తదానం చాలా ఇబ్బందిగా ఉంది. యాక్సిడెంట్ల ద్వారా చాలామందికి అవసరం నీడు. కాబట్టి ఇది ఒకసారి మీరు అందరూ ఆలోచించి ప్లాన్ పెట్టి కూడా బాగా చేశారు. ప్లాన్ పెట్టి అందరూ చదవండి, తెలుగులో వేస్తున్నారు. ఎందుకు ఇవ్వాలా, ఎలాగివ్వాలా, ఎందుకు తీసుకుంటాం, అవసరం లేని వాళ్ళు తీసుకోలేము, అవన్నీ రాశారు. అది చదవండి, చదివి బాగా ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి మనం అందరం సహకరిద్దాం. థ్యాంక్ యూ ఫర్ హాల్. ధర్మశాస్త్ర సన్నిధానం వారి ఆధ్వర్యంలో అరసవల్లి వేడుకల సందర్భంగా ప్రతి ఏటా ఏర్పాటు చేస్తున్నటువంటి రక్తదాన శిబిరంలో భాగంగా ఈ ఏడాది కూడా ఈ సన్నిధానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ శిబిరానికి
శ్రీకాకుళం నగరంతో పాటు నగర సమీపంలో ఉన్నటువంటి యువత, జిల్లాలోని యువత స్వతహాగా తరలి వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలనేది ప్రధాన కాన్సెప్ట్. ముఖ్యంగా ప్రతి వ్యక్తి స్వచ్ఛంద సంస్థలు కానీ ఇతర కార్యక్రమాలు కానీ అనేక రకాలుగా మానవ సేవ చేస్తున్నారు. ఇందులో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరించి 10 మంది ప్రాణాలు కాపాడే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ధర్మశాస్త్ర సన్నిధానం అనేది ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఒక జీవనధార అవయవదానం చేసినప్పుడు జీవనధార ట్రస్ట్ ఎట్లాంటి పేరు ప్రఖ్యాలు గణించిందో అదే తరహాలో ఈరోజు మీరు చేస్తున్నటువంటి సేవ నిరుపమనం అని చెప్పాలి. అట్లాగనే ఒక డివోషనల్ కార్యక్రమంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ట్రస్ట్ ఈరోజు సామాజిక సేవా కార్యక్రమాల్లో తనవంతు పాత్ర పోషిస్తూ శ్రీకాకుళం జిల్లాలో మిగతా ఎన్జిఓలు ధీటుగా పనిచేస్తూ ఎంతోమంది మహనీయులు ఇందులో సేవా కార్యక్రమాలు ముఖ్యంగా బరాటు సంతోష్ కుమార్ అండ్ టీం కానీ వారితో పాటు సహకరిస్తున్న మిగతా మిత్రబృందం కానీ వారందరికీ పేరు పేరున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏడాది రాష్ట్ర పండుగ కావడం వల్ల ఇప్పటికే శ్రీకాకుళం నగరం, తిరుపతి, అదేవిధంగా మిగతా కాణిపాకం తరహాలో మన నగరం మొత్తాబోతుంది. సుమారు 7 కోట్ల రూపాయలతో ఇవాళ నగరాన్ని సుందరీకరణ చేశారు జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధులు. ఈ తరుణంలో ఈ ఏడాది పెడుతున్నటువంటి ఈ రక్తదాన శిబిరానికి మంచి రెస్పాన్స్ రావాలి. యువత ముందుకు వచ్చి ఇందులో విరివిగా పాల్గొని స్వచ్ఛందంగా రక్తం ఇచ్చి 10 మంది ప్రాణాలను కాపాడాలని మనసావాది పరిస్థితులు మరొకసారి ఈ ధర్మశాస్త్ర సన్నిధానం వరకు చెప్తున్నాం. ఈరోజు మన గుప్త గారు వాకర్ సంబంధించిన అన్ని గ్రూపుల్లో కూడా ఈ మెసేజ్ పాస్ చేసి వాకర్ సంబంధించిన సభ్యులు మన టౌన్లో ఉన్న 18 అందులో కొంతమంది ఎలక్ట్ అవుతారు కదా, దయచేసి ఈ మెసేజ్ మన గ్రూప్లో ఒకసారి మిత్రులందరికీ ధన్యవాదాలు. అలాగే ఒకసారి అందరికీ వినపం. మొన్న రిపబ్లిక్ డే రోజు ప్రభుత్వం నుండి జోగినాయుడు గారికి ఒక అరుదైనటువంటి గౌరవం దక్కింది. చాలా ఆనందదాయకం.